ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం నుండి 33 వచనాల వరకు ధ్యానించుకుందాం. నేను అవివేకినని ఎవడునూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన యెడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్లుగానే చేర్చుకొనుడి. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుట లేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకు వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయంలోనూ ఎవడైనను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడునే. వారు క్రీస్తు పరిచారకుల, వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలోంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితేమి. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. నా భారము దినదినము వారు నాకు దిగులు కలుగుచున్నది. ఎవడైనను బలహీనముడాయన, నేనును బలహీనుడును కానా? ఎవడైనను త్రొట్టిల్లిపడైనా నాకును మంట కలగదా? అతిశయపడవలసినదే నేను నా బలహీనత విషయమందు సంగతులను గూర్చియే అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదు, నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొన కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపల్లో దింపబడి అతని చేతి నుండి తప్పించుకొని పోతిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయము ప్రారంభం నుంచి ఆయన ఒక పదం తరచుగా వాడుతున్నాడు. నేను అవివేకంగా మాట్లాడుతున్నాను అని చెప్పి. ఇది దాదాపు చాలాసార్లు ఈ అధ్యాయంలో వచ్చింది. ఎందుకు ఆ పదం వాడుతున్నాడు అంటే,
మీరు సంఘము దేవునికి కన్యకగా, పవిత్రమైనటువంటి కన్యకగా మీరు అంకితభావంతో ఉండాలి. అందుకే నేను అవివేకంగా మీతో మాట్లాడుతూ నేను మీకు ప్రదానం చేశాను అంటాడు. కానీ ఈ వచన భాగంలోనికి వచ్చినప్పుడు మరలా నేను అవివేకంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎవరైనా అవివేకంగా తలంచుకుంటే తలంచుకోవచ్చు, నేను అవివేకంగానే మాట్లాడుతూ ఉన్నానని చెప్పి తన యొక్క సంభాషణ ఆయన మొదలు పెడతా ఉన్నాడు. ఎందుకు అసలు ఆయన అవివేకి, ఏ విషయంలో ఆయన అవివేకి అనే మాటను మనం గమనించినప్పుడు ఆయన చాలా అద్భుతమైన విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. చాలామంది అతిశయిస్తున్నారు. వారు అతిశయించడానికి కారణం లేకపోయినా అతిశయిస్తున్నాడు. అయితే అతిశయించుటకు ఆధారము కలిగి అవివేకము వలె చెప్పుచున్నాను. నేను అతిశయించి మాట్లాడాలంటే వాళ్ళకంటే బాగా అతిశయించి మాట్లాడగలను. ఎందుకంటే దేవుడు నాకు విపరీతమైనటువంటి ఆధారాలు ఇచ్చాడు. ఈ విషయంలో నేను అవివేకంగానే మాట్లాడుతున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారు గనుక నేనును శారీరకంగా ఎవరైనా సరే నేను గొప్ప అని చెప్పి ఈ రోజుల్లో వాక్యం చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళ కులం గురించి కానీ, వారి స్టేటస్ గురించి కానీ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదంతా కూడా అవివేకము. అవివేకులై ఉండి సంతోషంతో అవివేకులు సహించుచున్నారు. మీరు ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవారు కానీ, ఇలాంటి మాటలు చెప్పేవారు కానీ మీరు అవివేకంగా ఉన్నారు కాబట్టి సహించేస్తున్నారు మీరు. సో అది కాదు, అతిశయించాల్సిన విషయాలు అవి కావు. ఎందుకంటే మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మింగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది లొంగదీసినా సరే, మిమ్మును ఒక విధంగా అనేక విషయాలు దోచుకుంటున్నా సరే మీరేం చేస్తున్నారు? సహిస్తున్నారు. మేము బలహీనుడమై ఉన్నట్లు అవమానకరంగా మాట్లాడుతున్నాము. ఆయన అంటున్నాడు, నేను బలహీనుడుగా మేము బలహీనుడైనట్లు అవమానకరంగా మాట్లాడుతున్నాను. ఏ విషయంలోనైనాను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయంలో నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే గొప్పగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఎందులో నేను తక్కువ? నేను కూడా ఆ విధంగా ధైర్యంగా మాట్లాడగలను. నాకు కూడా ఆ ధైర్యం ఉంది. కానీ అవివేకంగా మీతో మాట్లాడుతున్నాను సునా. ఇది కేవలం ఏదో నేను అతిశయించడానికి మాట్లాడడానికి కాదు, అవివేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రారంభం చేశారండి. మీరు హెబ్రీయులా, నేను కూడా హెబ్రీయుడినే. మీరు ఇశ్రాయేలీయులా, నేను కూడా ఇశ్రాయేలీయుడిని వాడిని. మీరు అబ్రహాము సంతానమా, నేను కూడా అబ్రహాము సంతానమే అని తన యొక్క ఇంట్రడక్షన్ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తన ఇంట్రడక్షన్ తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, వారు ఒకవేళ ఎవరైతే మీ దగ్గరికి వచ్చి క్రీస్తు పరిచారకులని గొప్పగా చెప్తున్నారు, వారు క్రీస్తు పరిచారకులా, వెరివాని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నాడు ఆయన. అపోస్తలుడు పౌలు
నమ్మకం కలిగి విశ్వాసం కలిగి మీ ఘననామానికి మహిమ కలిగి జీవించేవారమై ఉండి భాగ్యం దాయిక్షం కృపలలో ప్రతి కుటుంబం నడిచి కృప దాయిక్షం వాక్యం ద్వారా మాట్లాడింది ప్రతి హృదయాలు వాక్యం ద్వారా సరిచేసి మీరు ధైర్యం కలిగి బలం కలిగి సాక్షిగా మీకే మహిమ కలిగి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరికీ షాలోమ్.